నాయకత్వం అంటే గట్టిగా మాట్లాడడం కాదు, సైలెంట్గా నిలబడి కూడా ప్రభావం చూపగలిగే స్థితి. బలంగా ఉండాలి, కానీ దురుసుగా కాదు. నిజమైన బలం శబ్దం చేయదు. అది తనను నిరూపించుకోవడానికి ఎవరికీ బాధ పెట్టదు. దురుసు అనేది అసహనం నుంచి వస్తుంది. బలం మాత్రం అంతరంగ స్థిరత్వం నుంచి వస్తుంది. దయగా ఉండాలి, కానీ బలహీనంగా కాదు. దయ అంటే ఒప్పుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. బలహీనతలో మనం వంగిపోతాం, దయలో మనం నిలబడతాము. ధైర్యంగా ఉండాలి, కానీ దౌర్జన్యంగా కాదు. ధైర్యం మనకు ముందుకు నడిపిస్తుంది, కానీ దౌర్జన్యం ఇతరులను వెనక్కి నెట్టుతుంది. నిజమైన నాయకుడు తన ధైర్యంతో ప్రేరేపిస్తాడు, భయపెట్టడు. వినయం అనేది మన బలం తెలుసుకుని కూడా అహంకారం చూపకపోవడం. గర్వంగా ఉండాలి, కానీ అహంకారంగా కాదు. కానీ అహంకారం మనను ఇతరుల నుంచి వేరు చేస్తుంది. గర్వం కలుపుతుంది, అహంకారం దూరం చేస్తుంది. హాస్యముండాలి, కానీ అజ్ఞానం కాదు. హాస్యం వాతావరణాన్ని మృదువుగా చేస్తుంది, కానీ అజ్ఞానం దానిని తేలికగా తీసుకుంటుంది. నాయకుడి నవ్వు లోతైన అవగాహన నుంచి రావాలి, పైపై సరదాల నుంచి కాదు. నాయకత్వం అంటే ఒక వైపుకు జారిపోకుండా రెండు అంచుల మధ్య సమతౌల్యం నిలబెట్టడం. ఇది బయట నేర్చుకునే నైపుణ్యం కాదు, మన లోపల ఏర్పడే స్వభావం. అందుకే నిజమైన నాయకుడు అంటే తనని తాను గెలుచుకున్నవాడు.